గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ అప్డేట్ అండి. సో మనకు త్వరలోనే 55,418 పోస్టుల భర్తీ అనేసి రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు సార్, రాష్ట్రంలో కొలువుల జాతర మొదలు కానుంది. సో త్వరలోనే 55,418 పోస్టులు భర్తీ చేసేందుకు సర్కార్ సిద్ధమవుతుందనేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ అండ్ గ్రామ పరిపాలనా అధికారులతో పాటు హోమ్ అండ్ విద్యా ఆరోగ్య వైద్య శాఖల్లో ఖాళీలను భర్తీ చేసే దిశగా అధికారులు ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారనేసి ఇక్కడ స్పష్టమైన సమాచారం అయితే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది సార్. ఇక్కడ చూడొచ్చు సార్, మనం నిన్ననే సీఎం గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, వరుసగా మనకు జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తున్నాయి, మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి, సిద్ధం అవ్వండి అనేసి మనకు నిన్ననే వచ్చినటువంటి సమాచారం అండి. సో ఇప్పుడు కూడా మనకు అప్డేట్ రావడం జరిగింది. దాదాపుగా 55,418 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. దీంట్లో హోమ్ సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కూడా దాదాపు మనకు 14,000 పోస్టుల దాకా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. నెక్స్ట్ అంగన్వాడీ పోస్టులు కూడా దాదాపుగా అంతే స్థాయిలో ఉన్నాయి. అదేవిధంగా గ్రామ పరిపాలన కూడా మనకు 10,000 పైగానే ఉన్నాయి. సో వైద్య ఆరోగ్య శాఖల్లో కూడా మంచి పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా ఎక్కువగా కనబడేటటువంటి సమాచారం సార్ ఇప్పుడు మనకు వచ్చేటటువంటి అప్డేట్. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖతో చర్చలు జరిపిన తర్వాత వీటిపై నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఇక్కడ కనబడుతుందనేసి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 58,868 పోస్టులు భర్తీ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించిందండి. ఆల్రెడీ 58,000 పోస్టులు భర్తీ అయినాయి. నెక్స్ట్ 55,418 పోస్టులు భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది మొదలవుతుందనేసి ఇక్కడ మనకు సమాచారం అండి. సో ఇప్పుడే మనకు చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు కంటిన్యూగా చేసుకోండి, లేకపోతే ప్రిపరేషన్ లేరో మీరు యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ సాగించండి. సో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో మిస్ అయినా కూడా నిరుత్సాహపడకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా చేసుకునే ఒక స్థాయి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీకు మీ ప్రిపరేషన్లో లోపాలు తెలుసుకోవచ్చు సార్. ఎందుకంటే మీరు గతంలో ఎగ్జామ్స్ రాశారు, దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీ యొక్క దీనికి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2లో ఎవరైతే మిస్ అయిందనేసి నిరుత్సాహపడుతున్నారో ఇప్పుడు ఆందోళన అవసరం లేదు సార్. ఎందుకంటే 1-2 ఫెయిల్యూర్స్కు మీరు మీ యొక్క టార్గెట్ను, గోల్ను మీరు వదిలేయవాకండి. ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా ఉద్యోగం వస్తుంది కాబట్టి సో నిన్న మిస్ అయిన నోటిఫికేషన్ ఇప్పుడు ఈరోజు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనేసి మీరు కంటిన్యూ చేసుకోండి మీ యొక్క ప్రిపరేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటిదంటే సిలబస్ సంబంధించినటువంటి చాలా అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ సిలబస్ చేంజ్ అవుతుందా లేదా, దీనికి సంబంధించినటువంటి స్పష్టమైన సమాచారం మాకు రావడం లేదు, సిలబస్ గురించి ఒకసారి చెప్పండి సార్ అంటున్నారు. సిలబస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ కాదండి. సో ఒకవేళ సిలబస్ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే అది 2026 తర్వాతనే ఏర్పడుతుంది అనేసి మనకు సమాచారం. సో ఎందుకంటే ఇప్పటికే ఓల్డ్ స్టూడెంట్స్ దాదాపుగా 5 నుంచి 7-8 సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యేటోళ్ళు విద్యార్థులు కూడా ఈ యొక్క సిలబస్ మీద నింపుకున్నారు. ఇప్పుడు తాజా పరిస్థితుల్లో సిలబస్ చేసే అవకాశం అనేది కనబడట్లేదు. కాబట్టి ఇక్కడ మనము మీ యొక్క ఈ ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా చేసుకోండి. సో అదే సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి సార్. దాదాపుగా మనకి 55,418 పోస్టులు అంటే ఒక బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు సార్. ఇదండి మనకు వచ్చినటువంటి సమాచారం. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.